వీడియో కానీ జస్ట్ లైక్ దాట్ అంతే నీట్ అండ్ అంతే క్లాసీగా ఉంది. సో నేను ఎప్పుడైనా వస్తే నేను ఇక్కడే స్టే చేస్తాను. అండ్ నేను ఫుడ్ కూడా టేస్ట్ చేస్తాను. చేపల పులుసు అండ్ చికెన్ ఫ్రై అయితే అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. జస్ట్ అది తినడం కోసం మీరందరూ కూడా ఇక్కడ వచ్చి స్టే చేస్తే ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి వెరీ లగ్జరియస్ అండ్ సాటిస్ఫైయింగ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నెల్లూరు ప్రేక్షకులకు అండ్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, ఎందుకంటే మీ ద్వారా ఇంత మంచి విషయం అందరికీ ఎక్స్ప్లోర్ అవ్వాలి కాబట్టి. అండ్ ఎస్, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈరోజు నెల్లూరులో ఇంత పెద్ద హోటల్లో గ్రాండ్గా లాంచ్ చేసినందుకు తేజస్విని గ్రాండ్ రాగానే మేము సర్ప్రైజ్ ఫీల్ అయ్యామన్నమాట. నెల్లూరులో ఏంటి ఇంత పెద్ద గ్రాండ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఫుడ్ దగ్గర నుంచి లగ్జరియస్ రూమ్స్ వరకు చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. మాట్లాడుతుంటే శివారెడ్డి గారు మాట్లాడనివ్వట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పాను కదా ఇందాక కూడా నెల్లూరు అంటే నాకు చాలా స్పెషల్, బికాజ్ మా శ్రీహాన్ ఇక్కడే పుట్టి పెరిగాడు. సో అందుకే ఇది చాలా స్పెషల్ అనమాట. ఇంకా తేజస్విని గ్రాండ్ హోటల్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హోటల్ గురించి చెప్పక్కర్లేదు, బికాజ్ నెల్లూరు అంటేనే ఫుడ్ స్పెషల్, మీ అందరికీ తెలుసు. అలాంటి నాకు చేపల పులుసు, నాకు అది పేరు తెలీదు, చేప అని తెలుసు అంతే. కుమ్మిడాలంట. నేను ఫిష్ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. సో అంత లగ్జరీ ఫుడ్ అంతా ఉంది. అండ్ ఇంకొకటి రూఫ్ టాప్ కూడా ఉంది. సో మీరు మీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి హ్యాపీగా చిల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కారం. మేమందరం నెల్లూరులో ఉన్నాం. ఇక్కడ ఏదో ఒక సివిల్ సిటీ లాగా పెద్ద ఏమంటారు, ఒక ఇండస్ట్రీ మొత్తం కలిసి వచ్చింది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఆయన మంచి మనసు, ఆయన ప్రేమ గుణమే మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించింది. హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, మా శ్యామల యాంకర్లు కావచ్చు, నన్ను కావచ్చు. సో ఇంతమంది సెలబ్రిటీస్ అంతా కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మరి ఇంతమంది సెలబ్రిటీస్ ఇక్కడికి రావడానికి కారణం తేజస్విని గ్రాండ్ అని చెప్పేసి అద్భుతమైనటువంటి హోటల్ లాంచింగ్ జరిగింది. సో దీంట్లో 7 ఫ్లోర్స్ ఉన్నాయండి. ఈ 7 ఫ్లోర్స్ లో బ్యాంక్వెట్ హాల్స్, రెస్టారెంట్స్, సో టాప్ ఫ్లోర్ లో ఓపెన్ ప్లేస్ లో పబ్బు అంటే బార్, లైవ్ బ్యాండ్ కూడా ఉంది. సో వీకెండ్స్ లో లైవ్ బ్యాండ్ కూడా ఉంటుంది, అద్భుతమైనటువంటి లైవ్ బ్యాండ్. సో అంటే నెల్లూరులో ఇది మునుపెన్నడూ లేని విధంగా వీళ్ళు క్రియేట్ చేశారు. సో ఎందుకు దీనికి రావాలి, ఎన్నో హోటల్స్ ఉన్నాయి కదా, ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి కదా అని చాలా మంది అనుకోవచ్చు. సో అట్లా అనుకుంటారని ముందే తను గ్రహించి డిఫరెంట్ గా ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్ కంటే డిఫరెంట్ గా తను ప్లాన్ చేసుకొని ఫుడ్ విషయంలో ఎంత కేరింగ్, డెకరేషన్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, ప్రతి ఫ్లోర్ కి ఎంత డిఫరెంట్ థీమ్స్ తో తను ప్లాన్ చేయడం జరిగింది. సో ఎవరు వచ్చినా కూడా మనకు నెల్లూరుకి వస్తే ఈ హోటల్ని దిగాలి, ఇక్కడనే తినాలి అనే రేంజ్ లో తను ఆ ఇంట్రెస్ట్ తీసుకొని తను చేసేటువంటి విషయాన్ని చూస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. సో మాకు కూడా ఇంకా ఎప్పుడు నెల్లూరుకి వచ్చినా కూడా ఇక్కడే దిగుదామని అనిపిస్తా ఉంది. సో అంత టేస్టీ ఫుడ్ తో, అంత చక్కటి ప్రజెంట్ వాతావరణంలో మనకి తేజస్విని బ్రాండ్ అనేది లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే, మరి ఎవరు చెప్పినా కూడా నెల్లూరు అంటే చేపల పులుసు అని అంటుంటారు. కానీ ఇక్కడ ఏ పులుసు అయినా కూడా మన నెల్లూరు చేపల పులుసు లాగానే ఉంటుంది. అంటే అంత అద్భుతంగా ఉంటాయి. ప్రతిదీ కూడా అంటే కబాబ్స్ కావచ్చు, ఇంకా వెరైటీ ఐటమ్స్ కావచ్చు, వెజిటేరియన్ పీపుల్ కూడా వెజిటేరియన్ ఐటమ్స్ కావచ్చు, అన్ని ఏ ఫుడ్ తీసుకున్నా కూడా, ఏ విషయం తీసుకున్నా కూడా, ఏ ఐటమ్ తీసుకున్నా కూడా ఎక్సలెంట్ టేస్ట్ తో అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి ఫుడ్ ఇందులో మనకు దొరుకుతా ఉంది. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక మంచి హోటల్ కి నేను ఒక గెస్ట్ గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మా కొలీగ్స్ అంతా కూడా మేమందరం కూడా అదే అనుకున్నాం, ఇంతసేపు మాట్లాడుతుంది కూడా అదే. సో నిజంగా కూడా మీరు అందరూ విజిట్ చేయండి. ఒకసారి మీరు మా మాటలు నమ్మకపోతే ఒకసారి రండి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఆ తర్వాత మీరు మళ్ళీ రావాలన్నా ఉందా మీరు డిసైడ్ చేసుకోండి.
Okay? Meet you ahead. And I'm a lot of people in my line of work who have been to Nellore, so I'm really looking forward to seeing the place. And I'm very happy I got to visit it. The place has great food. I just had some very nice prawn as well upstairs. And congratulations to him for the launch of the hotel. And congratulations to Srinivas Reddy Garu for the launch of the hotel. And all the very best. And especially thank you for having me. నెల్లూరు ఫస్ట్ కదా ఎలా ఉంది నెల్లూరు నాకు బాగా నచ్చింది ఫుడ్ బాగా నచ్చింది నెక్స్ట్ అందరికీ నమస్కారం చాలా హ్యాపీగా ఉంది తేజస్వి గ్రాండ్ లాంచ్ లో మేము కూడా పార్ట్ అయ్యాము బికాస్ అంటే ఏ హోటల్ అయినా ఓపెనింగ్ అయినా అంటే ఓపెనింగ్ గ్రాండ్ గా చేస్తారు కానీ నిజంగానే ఇది చాలా గ్రాండ్ గా ఉందండి మీ టైటిల్ కి సాధన చేస్తున్నారు ఇవాళ మీరు తేజస్వి గ్రాండ్ అన్నందుకు అంత గ్రాండ్ గా ఉంది మీరు చూస్తుంటే చాలా మంది టీవీ సెలబ్స్ కానీ హీరోయిన్ కృతి శెట్టి గారు కానీ ఎల్లా పటేల్ గారు కానీ అందరూ రావడము హోటల్ ని ఓపెన్ చేయడము ఇంతసేపు స్పెండ్ చేయడం అంటే వచ్చి ఏదో కనిపించి వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళు ప్రతి చూసి ప్రతి ఫ్లోర్ చెక్ చేసి నిజంగానే వీఆర్ ఫీలింగ్ సో అంటే నెల్లూరుకి ఇంతకు ముందు చాలాసార్లు వచ్చినానండి నేను ఫ్లెమింగో ఫెస్టివల్స్ కి కానీ నేను హోస్టింగ్స్ కి ఆర్ గవర్నమెంట్ ఈవెంట్ హోస్టింగ్స్ కి కానీ నేను ఇంతకు ముందు వచ్చినాను బట్ నిజంగానే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అండ్ ఐ కెన్ సే అంటే ఇప్పటివరకు నెల్లూరులో బికాస్ ఫుడ్ బాగుంది ఇందాకే తిన్నాను చాలా బాగుంది అండ్ వీళ్ళు తెచ్చిన ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే హైదరాబాద్ లో సిటీస్ లో మీరు ఇప్పుడు చూసినట్లయితే లైవ్ బ్యాండ్ కల్చర్ అనేది చాలా ఎక్కువైపోయింది లైవ్ బ్యాండ్ మ్యూజిక్ వాళ్ళు ప్లే చేస్తూ ఉంటే అక్కడ కూర్చొని మనం తింటూ ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేయడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది ఆ ఎక్స్పీరియన్స్ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే పరిమితం చేయకుండా నెల్లూరుకి తీసుకొచ్చారు మన తేజస్వి గ్రాండ్ వాళ్ళు ప్రతి శనివారం ఆదివారం పైన ఉన్నటువంటి రూఫ్ టాప్ లైక్ ఓపెన్ టాప్ లాంచ్ లో ఫ్యామిలీతో కలిసి చక్కగా మీరు భోజనం చేస్తూ ఒక మంచి మ్యూజిక్ ని ఎంజాయ్ చేయొచ్చు దట్ వాజ్ మై ఫేవరెట్ పాయింట్ అండి ఈ హోటల్లో నాకు బాగా నచ్చింది ఐఎమ్ సో హ్యాపీ అండి నన్ను ఇన్వైట్ చేశారు నేను మిగతా వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను బికాస్ ఐ హోస్టెడ్ ద ఈవెంట్ డెఫినెట్గా రివైవ్ బికాస్ 3-star ప్రాపర్టీ ఇంత చక్కగా ఉంది హ్యాపీగా ఫుడ్ బాగుంది మ్యూజిక్ ఉంది ఇంకేం కావాలండి కాసేపు చిల్ అవడానికి ప్రశాంతంగా సో ఐ టోటల్ రికమెండ్ దిస్ అండ్ ఐ విష్ పాప పేరుతో హోటల్ స్టార్ట్ చేశారు చాలా అది మీ పాపలాగే ఎదుర్కొంటున్నది ఆల్ ది బెస్ట్ నమస్తే ఇంత పెద్ద హోటల్ నెల్లూరులో లాంచ్ చేస్తారు సో మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఫుడ్ అంటే నాకు ఫ్యాషన్ అమ్మా ఇక్కడ వచ్చేసరికి నెల్లూరులో మంచి ఫుడ్ అరేంజ్ చేయాలని ప్లాన్ చేశాను ఆల్రెడీ మన ప్రాజెక్ట్ హైదరాబాద్లో ఉంది నెల్లూరులో కూడా అలాంటి ప్రాజెక్ట్ చేసేసి అందరికీ మంచి ఫుడ్ సప్లై చేద్దాం అన్నట్టు ప్లాను అందుకే ఈ ఫీల్డ్ ఎంచుకొని నేను స్టార్ట్ చేశాను ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతారు అంటే చాలా హోటల్స్ ఉన్నాయి నెల్లూరులో ఇది ఒకటే కాదు కదా సో చాలా ఇన్వెస్ట్ చేసినట్టు అనిపిస్తున్నారు సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అంటే మనకి రూమ్ ఫెసిలిటీ కానీ టాప్లో మనకి లాంజ్ కానీ చాలా బాగా వచ్చాయి లైవ్ మ్యూజిక్ పెడుతున్నాము సో రూమ్స్ కానీ కింద రెస్టారెంట్ కానీ టిఫిన్స్ కానీ నుంచి అన్ని ఐటమ్స్ దాదాపుగా టోటల్ నెల్లూరులో లేని ఐటమ్స్ కూడా మన హోటల్లో సప్లై చేస్తాము అంత బాగా వచ్చింది ఫుడ్ ట్రయల్స్ దాదాపు 2 months చేశాను 2 months నుంచి ఫుడ్ ట్రయల్స్ చేసినా కూడా చాలా బాగా వచ్చింది ఫుడ్ ఇవాళ కూడా చాలా మంది తిన్న వాళ్ళు మంచి ఒపీనియన్ చెప్పారు ఇది ఇలాగే ముందుకు తీసుకెళ్తా పక్క ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు డిస్కౌంట్స్ పరంగా కానీ తప్పకుండా డిస్కౌంట్ చేస్తాను ప్రతి ఐటమ్ మీద ఫస్ట్ ఒకసారి స్టార్ట్ చేస్తే జనాలు ఎవ్రీ టైం మన హోటల్కే వచ్చేలా నేను దాన్ని ప్లాన్ చేసుకుంటా మంచి క్వశ్చన్ చాలా తక్కువ రేట్లు కంపారిజన్ చేస్తే చాలా తక్కువ రేట్లు అయితే మన హోటల్లో ఉన్నాయి మీరు చూడొచ్చు చాలా తక్కువ రేట్లు డిస్కౌంట్ రేట్లలో మన దగ్గర ఫుడ్ అవుతుంది అందరికీ కూడా అంటే ప్లానింగ్ ఉంది అన్ని ఏరియాల్లో కూడా నా నేటివ్ ప్లేస్ ఇక్కడే కాబట్టి ఇక్కడే అండి బుచ్చిరెడ్డి ఫ్యామిలీ అంతా ఇక్కడే సెటిల్ అయినారు కాబట్టి నెల్లూరు ఎంచుకున్నారు అవును హైదరాబాద్ లో ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్ అది సక్సెస్ నెక్స్ట్ ఇది చాలా పెద్ద ప్రాజెక్టే తీసుకున్నారు కంగ్రాచులేషన్స్ హాయ్ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే హోటల్ చాలా గ్రాండ్గా ఉంది అండ్ ఐ థింక్ నెల్లూరులో స్పెషల్ హోటల్ అవుతుంది అండ్ ఇంతమంది
కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా వాళ్ళే ఉన్నారు. అండ్ అలాగే ఫుడ్ దగ్గర లగ్జరీ రూమ్స్ వాళ్ళకి ఎంత బ్యూటిఫుల్గా ఎంత లగ్జరీగా ఉన్నాయంటే మేము ఆల్రెడీ హోటల్ అంతా చూపించడం జరిగింది. అండ్ అలాగే స్పెషల్లీ రూఫ్ టాప్ లాంచ్ పైన సో ఏ ఫంక్షన్ అయినా కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫంక్షన్ ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఫుడ్ గురించి చెప్పాలి. నెల్లూరు అంటేనే ఫుడ్ స్పెషల్. ఇంకా నార్మల్ ఫుడ్ బయటనే అలా అంత టేస్టీగా ఉంటుందంటే మరి ఇక్కడ నిజంగానే మనకి అంటే ఇంట్లో వండినట్టుంది. అండ్ అలాగే స్పెషల్ హోటల్ తినట్టు సో తప్పకుండా మీరు అందరూ మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇంత గ్రాండ్ ఓపెనింగ్ నెల్లూరు సిటీలో ఇలా సాధ్యమైందంటే అది కేవలం తేజస్విని గ్రాండ్ వల్లే అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. అంటే ఒక హోటల్ ఓపెనింగ్కి ఇంత వాస్ట్గా స్టార్స్ అందరూ కథలు రావడం, మమ్మల్ని చూడటానికి జనం తండోపతండాలుగా రావడం, మీరందరూ ఇలా మా కోసం ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నెల్లూరుకి రావడం నిజంగా ఫస్ట్ టైం ఇది. సో ఫస్ట్ టైమే చాలా అద్భుతంగా ఉందండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంత వామ్గా వెల్కమ్ చెప్పడం. థ్యాంక్ యూ అండి. ముందుగా తేజస్వి గ్రాండ్ గురించి చెప్పాలంటే నెల్లూరు సిటీలో హోటల్స్ అండ్ ఫుడ్ సంబంధించి చాలా గట్టి కాంపిటీషన్ ఉందని వచ్చాక విన్నాను. సో ఇంత గట్టి కాంపిటీషన్లో ఈ కాంపిటీషన్ ఎదుర్కోవడానికి ఈ తేజస్వి గ్రాండ్ అనేది ఎంత రెడీ అయి వచ్చింది అనేది డెఫినెట్గా ఈ సెటప్ చూస్తుంటేనే, ఈ లాంచ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏమాత్రం పోటీకి వెనకడుగు వేయకుండా గట్టి పోటీ ఇవ్వడానికి తేజస్వి గ్రాండ్ అనేది లాంచ్ అయిందని నమ్ముతున్నాను. అండ్ ఫుడ్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ అద్భుతంగా ఉంటుంది అని ఎలా నమ్ముతున్నాను అంటే నిన్న రాత్రి వచ్చాము, గ్యాప్ దొరికితే ఆయన ఏదో ఒకటి స్పెషల్ ఐటమ్ పంపిస్తూనే ఉన్నారు. మేము తింటూనే ఉన్నాము. తింటూ గ్యాప్ తీసుకుని ఈ ప్రెస్ మీట్కి కూడా వచ్చాము. యాక్చువల్లీ అవునండి, డెఫినెట్గా. సో గెస్ట్లకే ఎలా ఉంది అంటే డెఫినెట్గా వచ్చే కస్టమర్స్ 100% సాటిస్ఫాక్షన్తో తిరిగి వెళ్తారని నమ్ముతున్నాను. అండ్ కేవలం రెస్టారెంట్ కాకుండా పైన ఒక లేటెస్ట్ డిజైన్తో ఎక్స్క్లూజివ్ లాంచ్ కూడా డిజైన్ చేశారు. నాకు తెలిసి నెల్లూరులోనే ఇది చాలా ఫస్ట్ టైం ఫ్యామిలీ లాంచ్. అది నెల్లూరులోనే ఫస్ట్ టైం అంత గ్రాండ్గా లావిష్గా డిజైన్ చేశారు. డెఫినెట్గా నెల్లూరు వాసులు అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ డాక్టర్ బాబు రికమెండేషన్. ధనమ్మ గారు, ఇది మీ అబ్బాయి గారు కొడుకు, పెద్ద కొడుకు. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఇంతకన్నా గర్వకారణం లేదమ్మా. నా కొడుకు ఇంత ఇదిలో ఉన్నాడంటే నాకు ఇంతకన్నా ఏం లేదు. సో ఏం చెప్తారు మన నెల్లూరు ప్రజలకు? ఏం చెప్తారు? అందరికి థ్యాంక్స్ అమ్మా, నెల్లూరు ప్రజలందరికి కూడా. ప్రతి ఒక్కరిని రమ్మని చెప్పి పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరిని పేరున అందరు వచ్చి మీ ఫుడ్ ని టేస్ట్ చేయాలమ్మా. సో ఇంత మంది అనేవాళ్ళు ఒక్కసారిగా మీ దగ్గరికి రావడం, మీ హోటల్ ని బ్లెస్ చేయడం అనేది మా ఎదురుష్టం. మేమైతే నెల్లూరులో ఫస్ట్ టైం చూస్తున్నాం. మాకు అందరు రావటం మాకు మంచిదమ్మా. సంతోషం, మంచి సంతోషం. బాగా మీ ఫుడ్ తిన్న వాళ్ళందరూ చాలా బాగుందని చెప్తున్నారు. అందరు మంచిగా చెప్తున్నారు. అందరు మంచిగా. ఏంటండి ఇది? పప్పి. దీని పేరేంటి? ఫైడీ. ఓకే, ఇది చాలా క్యూట్ గా ఉంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? హైదరాబాద్. అదే ఒకసారి చూపిస్తారా? ఫైడీ ఏదో. హాయ్, చాలా బాగుంది. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే మా బంధువులదే ఇది. ఓకే, అవునా? నెల్లూరు నుంచి. మీ పేరండి? విజయ. సో ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ అంతా? బాగుంది. ఏది బాగా నచ్చింది మీకు ఫుడ్ లో? అంటే ఇక్కడ కింద ఫంక్షన్ హాల్ బాగుంది, రెస్టారెంట్ అది ఉంది కదా, బాగుంది. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది. బాగుందా? నచ్చిందా? ఇక ఏ ఐటమ్ బాగా నచ్చింది? చికెన్ బిర్యానీ చేశారు కదా, అది బాగుంది. వాళ్ళు తిన్నారా? ఓకే, సాటిస్ఫైడా? బాగా. సో అందరికి ఏం చెప్తారు నెల్లూరు ప్రజలకి? చూపించినట్టు ఉన్నాయి కదా, అలానే ఇది కూడా బాగా ఫేమస్ అవ్వాలని వస్తారు. అంటే ఇక్కడ బాగా జరుగుతుంది. హాయ్ అండి, ఆశాలత. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కాలేజ్ బంక్ కొట్టి వస్తున్నాము.
సూపర్ అండి. ఏ కాలేజ్ అండి మీరు? జగన్స్ డిగ్రీ కాలేజ్. నోట్ చేసుకోండి, జగన్స్ డిగ్రీ కాలేజ్ అంట. అమ్మాయి బంక్ కొట్టొచ్చింది కాలేజ్ ని. సో ఎందుకు వచ్చావు అంత బంక్ కొట్టి ఇక్కడికి? నేను మెయిన్ గా మా డాక్టర్ బాబుని చూడడానికి వచ్చాను. అందరు హీరోయిన్స్ చూశాను, చాలా హ్యాపీగా ఉందండి. సెల్ఫీ తీసుకున్నాను, వాళ్ళతో టచ్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రాత్రి నిద్ర కూడా రాత్రి నిద్ర కూడా రాదండి. ఓకే, ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? సూపర్. హోటల్ ఎలా ఉంది? సూపర్ ఉందండి. అందరు హోటల్ కే వచ్చి విజిట్ అవ్వండి ప్లీజ్. అంతేనా? Namaste. How are you? Fine. You? Madam, your name? My name is Manisha. Okay, where are you from? I'm from Kolkata. Kolkata. Yes. You are FNP? I'm the FNP manager in here. So nice to meet you. Thank you so much. How is the hotel? Hotel is a good, but actually it's not open properly. Okay. Tomorrow it will be started in morning time, in breakfast time. Okay. Today food only arrangements? It's good. क्वालिटी कैसे आया मीन्स होटल्स का थ्रू ही आया है. उसके बाद इधर आके मेरा शादी हो गया, वो भी नेल्लूर वाला से. यस, माय हस्बैंड आल्सो मैनेजर इन हियर. मैं मेरा एक्सपीरियंस 7.5 years. यस. पहले मैं कोलकाता में किया ITC फॉर्चून, उधर से ही मेरा ट्रेनिंग हुआ. फर्स्ट तो मैं डिप्लोमा किया, उसके बाद मैं ट्रेनिंग किया 6 month का. हाँ, उसके बाद ही मैं 7.5 years मेरा एक्सपीरियंस है. हाँ, नेल्लूर चेपल पुलसु इधर फेमस है. Here 8 cuisine is there. 8 Chinese, Conti, Indian, Tandoor, and pantry. You like Andhra food? I like.